కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. రేపు పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ను రికార్డు చేస్తామని కోర్టు తెలిపింది. దీంతో రేపు నాగార్జున కోర్టుకు హాజరు కానున్నారు. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను రేపే నమోదు చేయాలని నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టును కోరారు. నాగార్జున కుటుంబంపై ఇటీవల కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్ పై ఆమె క్షమాపణలు కూడా కోరారు. అయితే కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టును కోరారు. నాగార్జున గారు గౌరవ ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారి పైన పరువు నష్ట దావా 3 తారీఖు 10వ నెల వేయడం జరిగింది. దానికి గాను ఈరోజు గౌరవ జడ్జి గారు వాళ్ళ అడ్వకేట్ గారు అంటే నాగార్జున గారు అడ్వకేట్ గారు ఏమన్నారంటే కాగ్నిస్ తీసుకొని వాళ్ళకు నోటీస్ సమ్మన్స్ సర్వ్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి ఆనరబుల్ కోర్టు వారు ఏం చేశారంటే కాగ్నిస్ కాకుండా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుందాము అని చెప్పడం జరిగింది ఆనరబుల్ కోర్టు వారు. సో రేపు నాగార్జున గారు వాళ్ళు వచ్చి వాళ్ళ సంబంధిత విట్నెస్ వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కొండా సురేఖపై దాఖలు చేసినటువంటి క్రిమినల్ పిటిషన్కి సంబంధించి ఈరోజు నాగార్జున తరపున అశోక్ రెడ్డి సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. అయితే ఇందులో పిటిషనర్గా విక్టిమ్గా ఉన్నటువంటి నాగార్జున యొక్క స్టేట్మెంట్ను రేపు రికార్డ్ చేస్తామంటూ కూడా నాంపల్లి ఎక్సైజ్ కోర్టు కూడా స్పష్టం చేసింది. రేపు నాగార్జున వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు వచ్చి తన స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా రేపే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటూ కూడా అశోక్ రెడ్డి కోరినటువంటి నేపథ్యంలో న్యాయస్థానం కూడా అంగీకరించింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి న్యాయవాది వర్మ ఉన్నారు. అంటే నాగార్జున వేసినటువంటి పిటిషన్కి సంబంధించి ఎలా చూస్తారు, ఈ రోజు జరిగినటువంటి వాదనలు ఏ విధంగా ఉన్నాయి? నాగార్జున గారు గౌరవ మంత్రివర్యులు బీసీ మంత్రివర్యులు కొండా సురేఖ గారి పైన పరువు నష్టం దావా వేయడం జరిగింది. దీన్ని మేము అంటే ఈ టీపీసీసీ లీగల్ సెల్ పక్షాన మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే దీనికంటే ముందు జరిగిన పర్యవసనాలు, ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేటీఆర్ అనే వ్యక్తులు రకరకాల అంటే పెద్ద మనుషులుగా చలామణిలో ఉన్న వాళ్ళందరి యొక్క డాటా తీసుకొని వాళ్ళు బ్లాక్మెయిలింగ్ చేసి రకరకాల ఇప్పుడు కేసు పెండింగ్లో ఉంది ఉండగా కూడా వీళ్ళే అంటే రకరకాలుగా అనుకుంటే వాళ్ళు ఏమంటే మేము కేసు చేసినాము దానికి సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా బయటపడ్డారు. దీనికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు గారు మెదక్ జిల్లా వెళ్ళడం జరిగింది. అక్కడ రఘునందన్ రావు గారు మంత్రివర్యు గారికి బీసీ మంత్రివర్యు గారికి ఒక కండువా ఇవ్వడం జరిగింది. ఆ కండువను ఈ బీఆర్ఎస్ లీగల్ సెల్ మీడియా అండ్ ఈ కేటీఆర్లతో ద్వంద్వార్థంగా తీసుకొని రంకు అనే ఒక వార్డు ఇచ్చడం వల్ల దాన్ని తెల్లవారి వెంటనే గాంధీ జయంతి సందర్భంగా అక్కడ బాపుగఢ్ దగ్గర మీడియా వాళ్ళు అడగడం ద్వారా ఏంది ఈ కేటీఆర్ యొక్క ఈ చర్యలు ఏంటి అని చెప్పిన రంకు అనే ఓటు వాళ్ళు రంకు అనే బ్రాండ్ అంబాసిడర్లు వాళ్ళు కదా అని చెప్పి ఈమె వీళ్ళ పేర్లు తీసుకోవడం జరిగింది. తీసుకోవడం ద్వారా ఈ పరువు నష్టం ద్వారా ఈ గౌరవ స్పెషల్ కోర్టుకు రావడం జరిగింది. లీగల్గా ప్రొసీజర్ ప్రకారం ఎలా ఉండబోతుంది? రేపు నాగార్జున విట్నెస్గా కానీ లేకుంటే పిటిషనర్గా కానీ అతని స్టేట్మెంట్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎలా ఉండబోతుంది? ఈ కేసులో ముఖ్యంగా ఏంటంటే ఈ కేసులో ఏమీ లేదండి. దీనికి సంబంధించి అంటే ఒక 4 days అవుతుంది కేసు వేసి. 4 days ద్వారా తర్వాత కూడా కేసు కోర్టు వారు ఏం చేసినంటే రండి స్టేట్మెంట్ తీసుకుంటాము, నాగార్జున స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతనే కేసు యొక్క విచారణ చేపడతామని చెప్పడం జరిగింది. దానికి పర్యవసనంగా రేపు వాయిదా వేయడం జరిగింది. రేపు నాగార్జున వస్తారో రారు అంటే కేసు బలంగా ఉన్నదని వాళ్ళు భావిస్తే వస్తారు, లేకుంటే రారు. దానికి సంబంధించి నేను మేమేమంటున్నా టీపీసీసీ లీగల్ సెల్ పక్షాన బలంగా లేదు నాగార్జున వారు. ఎందుకంటే బురద జల్లే ప్రయత్నంలో గవర్నమెంట్ మీద బురద జల్లే ప్రయత్నంలో ఒక బీసీ మంత్రిని టార్గెట్ చేశారని మేము భావిస్తున్నాం. రైట్, అంటే రేపు కూడా
ఆ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత మీ తరపు నుంచి అంటే కొండా సురేఖ తరపు నుంచి కూడా ఆర్గ్యుమెంట్ బలంగా వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొండా సురేఖ ఇప్పటికే ఆమె మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకున్నట్లు సమాచారం ఉంది కాబట్టి దాన్ని మీరు కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? అంటే వ్యక్తిగతంగా పేర్లు తీసుకోవడం వల్ల మేము అంటే నా వర్డ్స్ను విత్డ్రా చేసుకుంటానని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ యొక్క నాయకులు సోషల్ మీడియా వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని అలుసుగా చేసుకొని రేపు పొద్దున వాళ్ళు లబ్ధి పొందుదన్న ఉద్దేశం కొద్దీ ఒక బీసీ మహిళ అంటే ఓర్వలేనితనం అహంకారపూరితంగా బీసీ మహిళ పైన అవాకులు చవాకులు చేయడం వల్ల ఈ సోషల్ మీడియా ద్వారా గవర్నమెంట్ పైన బురదలని ప్రయత్నం చేశారు. సో దీనికి సంబంధించిన మా టీపీసీసీ లీగల్ సెల్ మేము పనిచేస్తున్నాం. ఆర్టీఐలు పెట్టి నాగార్జున యొక్క విషయాలు ఏమున్నాయి, ఆయనకు సంబంధించిన విషయాలు ఏమున్నది, అదేవిధంగా సోషల్ మీడియాగా ఏ విధంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏ విధంగా పనిచేస్తుంది దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డీజీపీని కలుస్తామని చెప్పి చెప్తున్నాము. రైట్, ప్రస్తుతం అయితే మాత్రం నాగార్జున వేసినటువంటి క్రిమినల్ పిటిషన్కి సంబంధించి రేపు మరోసారి విచారణ కొనసాగనుంది. విచారణలో నాగార్జున వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు వచ్చి తను స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. తన స్టేట్మెంట్ తర్వాతనే ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు దీనిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.